ఈ ప్రత్యక్షత, ఈ బహుమానం ఇస్తాను. కాబట్టి మన పరువు కడముట్టించేంత వరకు ఒకే విధంగా ఉండాలి. పరిగెంత ఒకే విధంగా ఉండాలి. అటువైపు ఇటువైపు చూస్తూ పరిగెత్తొద్దు. దిక్కులు చూస్తూ పరిగెత్తద్దు. లోకం వైపు, మనసు వైపు చూస్తూ పరిగెత్తద్దు. ఎందుకంటే ఏ మనిషి కూడా నిన్ను రక్షించలేడు. ఏ మనిషి కూడా నీ పరుగును సరిగా చేయలేడు. ఏ మనిషి తిరిగి నిన్ను ఈ పరుగు పందును నిలబెట్టలేడు. ఏ మనిషి నీ పరుగును కొనసాగించలేడు. యేసు ప్రభు ఒక్కడే ఈ పరుగును కొనసాగిస్తాడు. ఆయనకు ఒక మంచి పేరుంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఏం చేయాలా? ప్రభా నా పరుగును ఏం చేయాలి? కొనసాగించు ప్రభా అని చెప్పాలి. నా పరుగును ఎవరి వైపు? యేసు వైపు చూస్తూ ఈ పరుగును ఏం చేయాలి? కొనసాగించాలంటే విడిచిపెట్టాలి, చంపివేయాలి, విసర్జించాలి. ఏం విడిచిపెట్టాలా? నిన్ను సులువుగా చిక్కులు పెట్టు పాపాలను విడిచిపెట్టాలి. రెండవది చెప్పండి, నీ అవయవములు